యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికీ 6 రోజులు అయిపోయింది, 7వ రోజు నుంచి 8వ రోజు ఇట్లాగ కంటిన్యూ అవుతుంది. నెల రోజులకు అమెరికా సిద్ధమంటుంది. కానీ ఏళ్ల తరబడి యుద్ధం చేయాల్సి వస్తుంది. మాతో పెట్టుకుంటే మీరు గెలవలేరు, మేము ఓడము, మేము గెలవం కానీ మేము ఓడం, మీరు గెలవలేరు. ఇది ఇరాన్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మొన్నటిదాకా అడ్డంగా అంటే స్పెయిను, బ్రిటను, కెనడా వీళ్ళందరూ కూడా అమెరికానే తప్పుపడుతున్నారు. ఫ్రాన్స్ మాత్రం రూటు మార్చుకుని తన యుద్ధ నౌకను పంపించింది. అది కూడా అమెరికా కోసం కాదు, ఆ గల్ఫ్ కంట్రీస్ కోసం. ఇప్పుడు మిగతా దేశాలు కూడా కలిసి వచ్చిన ఇరాక్ని ఏమీ చెయ్యలేవు ఇరాన్ని. ఎందుకంటే ఇరాక్ ఇదివరకు సద్దాం హుస్సేన్ లేపేశాక ఆ దేశాన్ని ఎలాగ తయారు చేసిందో ఇరాన్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అందుకని ఇరాన్లో ఉన్నటువంటి ఎవరైతే కొమైనీ, అప్పుడు సద్దాం హుస్సేన్కి ఈయనకు ఉన్నంత భక్తులు లేరు. ఇప్పుడు ప్రాణాలు పెట్టేవాళ్ళు ఉంటారు, రకంగా వాళ్ళు రక్తం చిందించేటటువంటి వాళ్ళు. వాళ్ళని కాదని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది అమెరికాకి అసాధ్యం. కాబట్టి ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటి పరిస్థితి అమెరికాది.